పరిశుద్ధాత్మదేవుడు మనతో మాట్లాడుతున్నాడు. సంగమా, ఈ రోజున దావీదుకు తోడే ఉన్నట్లు నీకు నేను తోడే ఉంటా. నీ కుటుంబానికి, నీ చేతి పనులకు, నీ వ్యాపారానికి, నీ ఆరోగ్యానికి, నీ పిల్లలకు, వారి చదువులకు, అన్నిటికీ నేను నీకు తోడే ఉంటా. నిన్ను, నీ పిల్లలను అన్ని విషయాల్లో స్థిరపరుస్తా. ఈ రోజున చాలామంది బాధ, అరే వాళ్ళు చదువులో స్థిరంగా లేరు, ఉద్యోగంలో స్థిరంగా లేరు. కాదు, 10 రోజులు ఈ జాబ్ అంటే మానేసి వస్తాడు, నెల రోజులు ఖాళీగా ఉంటాడు, మళ్ళీ 10 రోజులు ఇంకో చోట అంటే మానేస్తాడు, ఖాళీగా ఉంటాడు. నిలకడ లేదండి, స్థిరత్వం లేదండి. ఎంత బాధ! ఈ ఆరాధనలో ప్రభు అంటున్నాడు, నేను నీకు తోడే ఉంటాను, నిన్ను అన్ని విషయాల్లో స్థిరపరుస్తాను, నేను చేసే ప్రతి వాగ్దానము నీ చేతికి అప్పగిస్తా. హల్లెలూయా. ఎప్పుడు? మనం కూడా దావీదులా బ్రతికినప్పుడు. షరత్ అది. ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా, దేవుడు ఎక్కడ ఎవరికి ఏ వాగ్దానం చేసినా అది నెరవేర్చాలి అని అంటే ఖచ్చితంగా షరతులు ఉంటాయి. అలా ఈ రోజున దావీదుకు తోడే ఉన్న దేవుడు యెరోబాముకు తోడే ఉండాలన్నా, మనకు తోడే ఉండాలన్నా, దావీదు సింహాసనాన్ని పిల్లలకు స్థిరపరిచినట్లుగా మన పిల్లలను, మనలను అన్ని విషయాల్లో స్థిరపరచాలన్నా, మన చేతికి విజయాలు, వాగ్దానాలు స్వతంత్రించాలి, అప్పగించాలన్నా దేవుడు ఒక్కటే కోరుకుంటున్నాడు, దావీదు ఎలా బ్రతికాడో మీరు అలా బ్రతకండి. అలా బ్రతికితే దావీదుకు తోడైనట్లు మనకు తోడే ఉంటాడు. దావీదుని స్థిరపరిచినట్లు మనలను స్థిరపరుస్తాడు. దావీదు చేతికి విజయాలు, రాజ్యాలను, ప్రజలను అప్పగించినట్లుగా మనకు అప్పగిస్తాడు.